అందరికీ నమస్తే. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుందా? ఈ మధ్య చాలా మీడియాలలో ఈ వార్త సంచలనం అని చెప్తున్నారు. దీని మీద మాట్లాడడం మనతో ప్రముఖ విశ్లేషకులు వి ప్రకాష్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే శివరెడ్డి. ఏం చెప్పాలన్న ఈ వార్త గురించి మీరు ఏం చెప్తారు? బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది, ఇది పక్కా వార్త, ఇది కల్పితం కాదు అని నిన్న రవిప్రకాష్ ఆర్టీవీ రవిప్రకాష్ చెప్పింది. అందుకన్నా కొన్ని మీడియాలో కూడా వచ్చింది ఈ వార్త. మీరేం విశ్లేషిస్తారు? అంటే కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్న ఛానల్స్లో చాలా రోజుల నుంచి క్వశ్చన్ మార్క్ పెడతా ఉన్నారు. 3-4 డేస్ నుంచి వస్తున్నది. బట్ అంటే ఒకటి వాళ్ళకి ఎందుకు ఈ డౌట్ వచ్చింది ఎవరైతే మీడియా సంస్థలకి అని అంటే, కవిత జైల్లో ఉంది, కవితను రిలీజ్ చేయాలంటే వీళ్ళు ఏదో కండిషన్ పెడతారు. గతంలో కూడా ఆ కండిషన్ డిస్కస్ చేయడానికే హరీష్ రావు కేటీఆర్ బయలు అనేది ఇదివరకు కూడా ప్రచారమైంది. వాళ్ళు ఢిల్లీలో ఉన్న రోజులు అట్లాంటి వార్తలు వచ్చినాయి. మళ్ళీ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఢిల్లీకి పోయింది, ఇద్దరు ఢిల్లీలో ఉన్నారు. మళ్ళీ ఆ స్పెక్యులేషన్ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళిద్దరు ఢిల్లీలో ఉన్నారు, ఇద్దరు మంతనాలు చేస్తున్నారు అని ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. బట్ నాకు తెలిసినంత వరకు అయితే అటువంటి అవకాశం ఉండదని నేను అనుకుంటున్నా. వాళ్ళు అడుగుతారు, డెఫినెట్గా అడుగుతారు. ఎందుకంటే అమిత్ షా వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి అది అంతకుముందు ఉన్న నిబద్ధత కానీ ఇది కానీ ఏది లేదు. ఇప్పుడు మనం గతంలో భారతీయ జనతా పార్టీ పర్టికులర్గా వాజ్పేయి గారి సమయంలో ఒక్క ఎంపీని మేనేజ్ చేసుకోవడానికి ఇష్టపడక గవర్నమెంట్నే వదిలేసిండ్రు. 13 రోజులకు కుప్పకూలింది గవర్నమెంట్. అంటే ఆ వాజ్పేయి గారికి ఉన్న స్టాండర్డ్స్ అవి. బట్ ఇప్పుడు అమిత్ షా గారికి ఏంటంటే ఇవేమి ఉండవు, ఏమైనా చేస్తే అధికారంలో కొనసాగాలి. అయితే ఆయనకు బాగా మింగుడు పడింది ఏంటంటే సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలో ఆ పార్టీకి పట్టు దొరకట్లేదు. కొంత కర్ణాటక గల ఎదగలిగినా కూడా ఒక ఫోర్స్గా ఎవాల్వ్ అయ్యి వాళ్ళ అక్కడ అవకాశాలు వాళ్ళకు ఉన్నా కూడా, ఇప్పుడంటే కాంగ్రెస్ ఉంది, బట్ కొంతకాలం వాళ్ళు ఉన్నారు. మళ్ళీ రేపు ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి కూడా వాళ్ళు కుట్రలు చేయరన్నది ఏం లేదు. బట్ తెలంగాణలో అనూహ్యంగా కాంగ్రెస్ రావడం అనేది వాళ్ళకేందంటే, ఈ 2 రాష్ట్రాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, పెద్ద రాష్ట్రాలు ఇవే కదా. ఈ 2 రాష్ట్రాలే కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నాయి ఆర్థికంగా కానీ ఇతరత్ర కూడా. అయితే కాంగ్రెస్ని దెబ్బ కొట్టాలి. ఇప్పుడు మొన్న కాంగ్రెస్ ఇచ్చిన షాక్ వాళ్ళకు 400 అన్న ఫిగరు 230-40 కాడనే ఆగిపోయింది అది. అవును. అయితే ఈ 4 ఏళ్లలో కాంగ్రెస్ను సాగు దెబ్బతీయాలనేది ఒక కుట్ర ఉంటుంది వాళ్ళది. దాన్ని ఆ దెబ్బతీయడం కోసం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలనను ఖతం చేయాలి. అయితే అప్పుడేంటంటే వాళ్ళ ఆలోచనలు ఎట్లా పరిపరి విధాలుగా పోతాయంటే, ఒకవేళ బీఆర్ఎస్ని కలుపుకున్నట్టయితే ఈ 2 కలిస్తే ఇక్కడ 51% దాకా ఉంటాయి. అంటే ఓట్ షేర్ లాస్ట్ టైం చూసినట్టయితే. కాబట్టి బీజేపీ ఇక్కడ తనంతట తన అధికారంలోకి వచ్చే అవకాశం ఎప్పటికీ రాదు. బీఆర్ఎస్ను కలుపుకొని బీఆర్ఎస్ను విలీనం చేసుకున్నట్టయితే, బీజేపీ ఫేస్గా కేసీఆర్ను చూపెట్టినట్టయితే అది సౌత్ ఇండియాలోనే ఒక సంచలనం అవుతుంది. రాజకీయ పునరేకీకరణలో భాగంగా బీజేపీకి మళ్ళీ అప్పర్ హ్యాండ్ అవుతుంది. అయితే రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కూడా దాని ప్రభావం ఉండొచ్చు. అందుకని అట్లా ఆలోచిస్తుండొచ్చు అని నేను అనుకుంటున్నా. వాళ్ళు ఇచ్చిన లీక్సే కావచ్చు అని నేను అనుకుంటున్నాను. బీజేపీ సైడ్ నుంచి వచ్చిన లీక్సే అయి ఉంటాయి అవి. బట్ ఎట్టి పరిస్థితుల్లో కవిత ఒప్పుకోదు, ఇక్కడ వీళ్ళు కూడా ఒప్పుకోరు. అటువంటి ప్రతిపాదన హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కవిత కానీ, కేసీఆర్ గారు కానీ దీన్ని ఒప్పుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు కవిత విషయంలో ఆల్రెడీ అరెస్ట్ అయిపోయినారు, జైల్లో ఉన్నారు. ఈ నెల నుంచి, మార్చి నుంచి బీఆర్ఎస్కు జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. కవిత విషయంలో వాళ్ళు జరగాల్సిన డ్యామేజ్ ఉంటే అక్కడ జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా జరగాల్సిన డ్యామేజ్ ఏం లేదు. ఈ సిచ్యువేషన్లో కవిత ఇష్యూ అడ్డం పెట్టుకొని ఈ 2 పార్టీలు కలుస్తాయి అని మీరు అన్నట్టు కాంగ్రెస్ వర్గం మీడియాలో వస్తున్న వార్తలు, కాంగ్రెస్కి ఏంటి దీనిలో? వాళ్ళకు ఒక అప్రహెన్షన్, అది ఒక భయం ఉన్నది వాళ్ళకి. ఇది జరిగితే ఏమవుతుంది తెలుసా మీకు శివరెడ్డి గారు? కేసీఆర్ గారు విత్ ఇన్ నో టైం ముఖ్యమంత్రి అవుతారు. బీజేపీతో కలిస్తే, బీజేపీలో విలీనం అయితే నెక్స్ట్ డే ముఖ్యమంత్రి అవుతాడు ఆయన. నెక్స్ట్ డే 4 years ఆగాలని అవసరం ఉండదు, ప్రభుత్వం కూలిపోతుంది. బీజేపీ ఒకవేళ బీఆర్ఎస్ను విలీనానికి పట్టుబట్టింది అని అంటే కాంగ్రెస్ను కూల్చడానికి. అది కాంగ్రెస్ ఎట్లా కూలుతుంది? ఇప్పుడు ఇలా పోయిన వాళ్ళంతా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. ఒకవేళ బీజేపీలో విలీనం అవుతున్నది అన్నప్పుడు ఈ పోయిన ఎమ్మెల్యేలంతా బ్యాక్ వచ్చేస్తారు, స్ట్రెంత్ పెరుగుతుంది టీఆర్ఎస్ది. తర్వాత బీజేపీ కొంత బలం ఉంది, కాంగ్రెస్లో నుంచి కొంతమంది లాగుతారు బయటికి. అక్కడ రేవంత్ అంటే పడని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ ప్రయత్నం చేస్తారు. చేసి బీఆర్ఎస్ను విలీనం చేసుకొని ఫేస్ ఆఫ్ ది బీజేపీ కేసీఆర్ కేటీఆర్ ఉంటుంది.
అది ఆ పార్టీకి అడ్వాంటేజ్, అది బీజేపీకి అడ్వాంటేజ్. కాంగ్రెస్ చావు దెబ్బ తీయడానికి బాగా ఉపయోగపడుతుంది అది. ఆ స్ట్రాటజీ అమిత్ షా ఆలోచిస్తుండొచ్చు, బహుశా అదే మీడియాకు లీక్ అయి ఉండొచ్చు. అవసరం వాళ్ళకి అవసరం అది, అవసరం ఉందా బీఆర్ఎస్ కు? బీఆర్ఎస్కి అవసరం లేదు తెలంగాణలో బీఆర్ఎస్ అవసరం లేదు. బీఆర్ఎస్ ఎదుగుతున్న పార్టీ, ప్రజలల్లో పోయిన ప్రభావాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నం చేస్తున్న అవకాశం ఉన్నది. రేవంత్ రెడ్డి ఫెయిల్యూరే మళ్ళీ బీఆర్ఎస్కు బలం కదా. ఈ పథకాలు అమలు చేయలేకపోవడం, ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోవడం, ఇవన్నీ బీఆర్ఎస్కి ప్లస్ కదా. ఇవాళ ఎమ్మెల్యేలు కూడా దునుకుతుండొచ్చు, కానీ రేపటి రోజు ఏం జరుగుతుంది? మళ్ళీ బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థి మళ్ళీ గెలిచినా కూడా బై ఎలక్షన్స్లల్లో మళ్ళీ ప్రజలల్లో పుంజుకుంటుంది, బలం అనేది పుంజుకుంటుంది. కాంగ్రెస్ మీద వ్యతిరేకత రోజు రోజు పెరుగుతూ ఉంటుంది. రేవంత్ రెడ్డి మెజిషియన్ కాదు కదా, ఎక్కడి నుంచి డబ్బులు తెస్తాడు? ఆయన అభివృద్ధి చేస్తే సంక్షేమానికి డబ్బులు ఉండవు, సంక్షేమం చేస్తే అభివృద్ధికి డబ్బులు ఉండవు. కాబట్టి రోజు రోజుకు బీఆర్ఎస్ బలపడే పార్టీ రాబోయే రోజుల్లో. వాళ్ళకైతే అవసరం లేదు, కానీ బీజేపీకి అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలంటే. ఎందుకంటే కూల్చడంలో వాళ్ళకే పేటెంట్ ఉంది, ప్రభుత్వాలను కూల్చడంలో వాళ్ళకే పేటెంట్ ఉంది. మధ్యప్రదేశ్లో మంచిగా ఎలక్ట్ అయిన కమల్నాథ్ గవర్నమెంట్ కూల్చింది వాళ్ళే, చాలా రాష్ట్రాల్లో గవర్నమెంట్లను కూల్చింది వాళ్ళే. కాబట్టి వాళ్ళు రేవంత్ రెడ్డిని దించి ఇక్కడ బీజేపీ అధికార పార్టీని ఏర్పాటు చేయడానికి కేసీఆర్ను విలీనం చేసుకోవాలని వాళ్ళు కలలు కంటున్నారు, వీళ్ళు ఊరుతున్నారు. కవితను అడ్డం పెట్టుకొని, కవితను జైల్లో పెట్టి ఆమెకు బెయిల్ రాకుండా ఆపుకుంటా ఇవన్నీ చేస్తున్నారు. బట్ అంత బలహీనుడు కేసీఆర్ అని నేను అనుకోవట్లేదు. ఆయన గురించి తెలుసు కాబట్టి ఆయన ఎంతకాలమైనా పర్వాలేదు, మళ్ళీ శక్తిని కూడగట్టుకొని రావాలనుకుంటాడు తప్ప వీళ్ళ చేతిలో పావు అవుతాడని అయితే నేను అనుకోవట్లేదు. కానీ ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో చూసినప్పుడు మీరు అన్నట్టు ప్రభుత్వాలు కూలగొట్టింది అన్నప్పుడు, ఇప్పుడు మహారాష్ట్రలో చూస్తే అక్కడ ప్రభుత్వం పోయినా సరే, కానీ ఇప్పుడు ఎన్సీపీ కావచ్చు, లేకపోతే శివసేన, వాళ్ళంతా అట్లా ఉన్నారు పార్టీలుగా. ఆ పార్టీ నుంచి విడిపోయిన ఉద్ధవ్ ఠాక్రే మల్టీ పార్టీకి ఉన్నది, కానీ వాళ్ళు ఎవరు విలీనం చేసుకోలేదు కదా బీజేపీ. అక్కడ పరిస్థితి వేరు. అక్కడ బీజేపీ తనంతట తాను కూడా అధికారంలోకి రాగలిగిన బలం ఉంది, ఇదివరకు కూడా పరిపాలన చేసింది బీజేపీ. ఇక్కడ లేదు కదా. సౌత్ ఇండియాలో నీకు ఏ రాష్ట్రంలో అవకాశం ఉంది? ఉన్న కర్ణాటక పోయింది, అవును, మళ్ళా రావాలని అక్కడ ప్రయత్నం, ఆడ కూడా కుట్రలు చేస్తున్నారు. ఇక్కడ కూడా అదే కుట్ర జరుగుతుంది. రేవంత్ రెడ్డిని దించి బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపించాలంటే బీఆర్ఎస్ వాళ్ళతో ఉండాలి. అది విలీనమా లేకుంటే అండర్స్టాండింగ్గా ఏదన్నా, వాళ్ళ ఆలోచన మాత్రం అట్లాగే ఉంటుంది. కానీ ఇప్పుడు ఎందుకు ప్రకాష్ అన్న? ఇప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు, అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయింది, పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయింది, ఇంకా 4 ఏళ్ళ ఇప్పట్లో ఎలక్షన్ లేవు. ఎలక్షన్లు అప్పుడే జరిగే చర్చ ఇప్పుడు ఎందుకు వస్తుంది? అధికారం వస్తే బీజేపీకి ఈ సౌత్ ఇండియాలో పాగా వేసి మిగతా రాష్ట్రాలకు స్ప్రెడ్ కావడానికి తెలంగాణ ఉపయోగపడుతుంది కదా. నెక్స్ట్ టార్గెట్ ఆంధ్ర అవుతుంది. ఇప్పుడే ప్రభుత్వం కూలిపోద్దా? వాళ్ళు ఎప్పుడు 5 ఏళ్ళ దాకా ఓపిక పట్టరు కదా. ఏ రాష్ట్రంలో ఓపిక పట్టిండ్రు 5 ఏళ్ళ దాకా? కమల్నాథన్ 5 ఏళ్ళు వచ్చిందా? వాళ్ళు ఏంటంటే ఎంత వీలైతే అంత తొందరగా దించాలి. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆకలి ఉంటుంది, ఎందుకంటే పూర్తి సంపూర్ణ మెజారిటీ రాలేదు కాబట్టి ఇంకా ఆకలి ఎక్కువ ఉంటుంది వాళ్ళకు. కానీ కాంగ్రెస్ లైన్లో ఉండే మీడియా ఎందుకు దీన్ని ఫోకస్ చేస్తుంది? కాంగ్రెస్కి ఇది నష్టం జరుగుతుంది, గవర్నమెంట్ కూలిపోయే అంశం అయితే కొన్ని టీవీలు కాంగ్రెస్ జోకే టీవీలు ఇది ఏంటంటే సెన్సేషన్, ఇట్లాంటి వార్త సెన్సేషన్ అవుతుంది. రెండవది ఏంటంటే కాంగ్రెస్ అని కాదు, జనరల్గా రవిప్రకాష్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ అని ముద్ర వేయలేము మనం. ఆయనను ఆర్టీవీని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ఆయనకున్న సమాచారం మేరకు ఆయన చేశాడు. నేషనల్ మీడియాతో బాగా క్లోజ్ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా అక్కడి నుంచి ఉండొచ్చు ఆ స్పెక్యులేషన్. బీజేపీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఏమన్నా వస్తే వచ్చి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళ అనుమానాలకు తగ్గట్టుగానే కవిత గారు బెయిల్ వాపసు తీసుకోవడం, నిన్న డిఫాల్ట్ బెయిల్ వాపసు తీసుకోవడం కూడా ఏమన్నా అట్లాంటి ప్రెజర్ ఉంటే ఆమె దానికి ఇష్టపడకపోవచ్చు, అందుకే అట్లా చేస్తున్నదేమో అని అనుకోవచ్చు. కేటీఆర్ ఒక ట్వీట్ చేసింది దీని మీద స్పందిస్తూ, ఇట్లా ఎవరైనా విలీనం అంటే వాళ్ళ మీద కేసు వేస్తాం అని. టీఆర్ఎస్ ప్రస్థానం, బీఆర్ఎస్, తెలంగాణ ఉద్యమం ఇదంతా చాలా రాసిండ్రు. అంటే అంత ఈజీగా మేమేదో కూలిపోయే పరిస్థితులు లేము, నిలబడే పరిస్థితిలో ఉన్నాం, కొట్లాడతాం, కానీ విలీనాలు కాదు, కేసు వేస్తాం లేదని హెచ్చరికలు జారీ చేశారు. అదే ఆయన అదే ఉద్దేశంతో ఉన్నాడు. అంతకుముందు కూడా ఈ స్పెక్యులేషన్ వచ్చినప్పుడు కూడా కొంతమంది అడిగినప్పుడు అట్లాంటి అవకాశమే లేదు, మనం ఎందుకు చేస్తాము, మనది ఎదుగుతున్న పార్టీ, రేపు రాబోయే రోజుల్లో మనమే ఉంటాం ఇక్కడ తెలంగాణ కార్యక్షేత్రంలో అనేది ఆయనకున్న ఫీలింగ్. అది అంటే ఆయన కొట్లాడి మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటాడు, కానీ ఈ దొడ్డిదారిన వాళ్ళ హెల్ప్ వీళ్ళ హెల్ప్ తీసుకొని రావాలని అనుకోడు. కాబట్టి బీజేపీని నమ్మరు కూడా. బీజేపీని టీఆర్ఎస్ నమ్మది, బీఆర్ఎస్ను బీజేపీ నమ్మదు.
వాళ్ళు అనుకుంటుండొచ్చు అమిత్ షా ఎవరినైనా లొంగ తీసుకోగలుగుతా, నాకు ఎదురు లేదు, ఏ ప్రభుత్వం అయినా నా ముందు తల ఉంచాల్సిందే, ఇట్లాంటి పొగరు అమిత్ షాకు ఉంటుంది బాగా. ఆయన ఏమన్నా అట్లా ఆలోచిస్తుండొచ్చు, ఆ వార్తలు లీక్ ఆయన వైపు నుంచే వచ్చి ఉండొచ్చు కూడా. నిజానికి అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు బీజేపీ అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు జరిపిండ్రు. ఈవెన్ చంద్రబాబుతో సంప్రదింపులు జరిపిండ్రు, పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంకా వేరే వేరే రాష్ట్రాలలో ఈ 400 సీట్ల కోసం 400 పార్ కోసం అందరిని కలిసిండ్రు. అప్పుడు బీఆర్ఎస్ అడగకుండా వచ్చా? బీఆర్ఎస్ అడగలేదు అప్పుడు బీఆర్ఎస్ అడగలేదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి బగ్గం అనే విధంగా ఉన్నది. వాస్తవంగా ఏంటంటే మీతో ఇంతకుముందు కూడా నేను చెప్పాను, బీఆర్ఎస్ను కంప్లీట్గా నోవేర్ చేయాలి, ఐసోలేట్ చేయాలనే దానిలో అప్పుడు మోడీ గారు ఉండేది. సంజయ్ని తప్పేయడం ఏంటంటే ట్రయాంగిల్ ఫైట్ను తప్పేయడం కోసమే. ట్రయాంగిల్ అయితే కనుక మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది, ట్రయాంగిల్ రావద్దనుకుంటే బీజేపీని కొద్దిగా వెనక్కి లాగాడు ఆయన అప్పుడున్న పరిస్థితుల్లో. అంటే కేసీఆర్ ఫస్ట్ టార్గెట్, అరవింద్ కేజ్రీవాల్ సెకండ్ టార్గెట్. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కోసమే కవితను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆమెను అప్రూవర్ అయితే నీకు బెయిల్ ఇస్తావు, నువ్వు కేజ్రీవాల్ను దోషిగా చిత్రించే విధంగా ఆయన మీద ఆరోపణలు చేయాలి. అప్రూవర్గా ఆమెను మార్చడానికి ఇప్పటిదాకా ఆమె జైల్లో అంతకుముందు మానసికంగా కస్టడీలో కూడా ఆమెను బాగా వేధించారు. ఆమె మెయిన్గా ఎప్పుడో బెయిల్ మీద వచ్చేది ఆమె కనుక అప్రూవర్ అయితే. అప్రూవర్ కావాలనేది వాళ్ళ ఉద్దేశం. ఆమె చాలా గట్టిగా నిలబడ్డది. కాబట్టి అటువంటి అవకాశం ఉంటుందని అయితే నేను అనుకోవడం లేదు. ఒకవేళ కనుక అట్లాంటి ఒత్తిడి బీఆర్ఎస్ మీద ఉన్నప్పుడు వాళ్ళు పత్రికాముఖంగానే దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంటుంది. మా మీద ఒత్తిళ్ళు వస్తున్నాయి, బట్ మేము మాత్రం అట్లా ఒప్పుకోమని. లేకపోతే ఏంటంటే ప్రజల్లో అనుమానాలకు తావిచ్చిన వాళ్ళు అవుతారు. కానీ దీని పర్యవసనాలు ఎట్లా ఉండొచ్చు? నెక్స్ట్ ఒకవేళ సరే ఇప్పుడు బీజేపీ వాళ్ళు అనుకున్న ఎజెండా అది బీఆర్ఎస్తో కలిసిపోతే మనం కాంగ్రెస్ గురగొట్టచ్చు, లేకపోతే ఇంకేదైనా సంథింగ్ ఉండొచ్చు. రేవంత్ రెడ్డి కూడా బీజేపీ చాలా దగ్గరగా ఉన్నారు. రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ గెలవడానికి కారణమే బీజేపీ మోడీ అని కూడా గతంలో మీరు కూడా మాట్లాడారు, చాలా మంది విశ్లేషించారు. అట్లా బీఆర్ఎస్ను అయిపోయింది. రేవంత్ రెడ్డితో పని అయిపోయింది వాళ్ళకు. ఆ రేవంత్ రెడ్డితో ఏం సహకారం తీసుకోవాలనో పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకున్నారు. మనకు తెలుసు అందరికీ కొన్ని స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవగలిగే అవకాశం ఉన్నా కూడా అక్కడ పరోక్షంగా బీజేపీ గెలుపుకు అభ్యర్థుల ఎంపిక అనేది ఉపయోగపడ్డది అనేది మనకు అర్థమైంది. కాబట్టి అది అయిపోయింది, ఆ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రతినిధిగానే చూస్తారు కదా. కాంగ్రెస్ను దెబ్బతీయడం అనేది లక్ష్యంగా ఉంటుంది వాళ్ళకు. నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి తర్వాత ఇప్పుడు రాబోయే శాసనసభల ఎన్నికలు ఉన్నాయి కదా, మహారాష్ట్రలో జరగబోతున్నాయి, బీహార్లో ఉన్నట్టున్నాయి, ఇంకా కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఢిల్లీలో ఉన్నాయి. ఈ ఎన్నికలల్లో దానికి ప్లస్ అవుతుంది. ఒకవేళ బీజేపీలో బీఆర్ఎస్ విలీనమైనట్టయితే ఆ పార్టీ స్ట్రెంగ్తెన్ అవుతుంది కొంచెం. ఏదో రోజు రేవంత్ రెడ్డి బీజేపీలో పోతాడు, అందరం ఇట్లాంటి చర్చ ఉండదు కదా మొన్నటిదాకా. రేవంత్ రెడ్డి ఎంబోడు, ఆయనకి ఇప్పుడు అవసరం లేదు. బట్ ఆయన ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎవరన్నా ప్రయత్నం చేసే వాళ్ళు పోయే అవకాశం ఉంటుంది బీజేపీలకు. ఎవరైనా ఇప్పుడు పొంగులేటి మీద కొంత అపవాదా లేకుంటే ప్రచారమా జరిగింది. ఒకవేళ పొంగులేటి లాంటి వాళ్ళు 15 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయి బీజేపీలో కలిశారనుకోండి, అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఈ కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళ సహకారంతో ప్రభుత్వాన్ని కూల్చొచ్చు. అది అవకాశం ఉంటుంది. బట్ ఆ ప్రయత్నం అయితే అమిత్ షా చేస్తాడు. బీఆర్ఎస్ను విలీనం చేసుకోవడానికి బీఆర్ఎస్ ఒప్పుకోకపోయినా కూడా రేవంత్ రెడ్డిని దించడానికి బీఆర్ఎస్ సపోర్ట్ కోసం రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు కదా. మొదట అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల దాకా కేసీఆర్ వాళ్ళకి శత్రువు ఇక్కడ. బట్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలనేది ఎజెండా ఉంటుంది బీజేపీది. బీజేపీ తనంతట తన అధికారంలోకి తన బలంతో రావడానికి ఎప్పుడు ప్రయత్నం చేయదు. అవతల వాళ్ళని కూల్చి రావాలనుకుంటుంది, లేకపోతే అవతల వాళ్ళని ఈడీతోని సిబిఐతోని బెదిరించి రావాలనుకుంటుంది. పాత బీజేపీ కాదు ఇది. ఆర్ఎస్ఎస్ చేతిలో ఉన్న బీజేపీ అసలే కాదు. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే రేపే ముఖ్యమంత్రి కావచ్చు కామెంట్ చేసిండ్రు. ఎట్లా సాధ్యమవుతుంది? బీజేపీకి 8 మంది ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 28 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఉన్నారు. 28 + 8 36 మంది అవుతారు. ఎంఐఎంలతో కలవదు. కాంగ్రెస్లో ఓ 15 మంది ఒక పిలుపుతో వెళ్ళిపోతారు. ఒక పిలుపుతో ఎవరు పిలిపిస్తే? మోడీ కానీ అమిత్ షా కానీ. రెండవది, కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేల మీద చాలామంది మీద పెట్టదలుచుకుంటే రాత్రి ఈడీ కేసులు పెట్టగలుగుతారు. కొంతమంది మీద ఇదివరకు నుంచి వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది ఈడీ రికార్డులలో, సిబిఐ రికార్డులలో వాళ్ళ మీద ఆధారాలు ఉన్నాయి. అవి అవసరమైనప్పుడు బయటకు తీస్తారు. ఇది మంచి అవకాశం, మీరు చెప్తున్నట్లు ఇది మంచి అవకాశం. అది కేసీఆర్ ఎందుకు యూటిలైజ్ చేసుకోరు? నేను ఏమంటున్నా, అది వాళ్ళు బీజేపీ వాళ్ళు కనుక
కేసీఆర్ను కన్విన్స్ చేసి పార్టీని విలీనం చేసుకోగలిగిన, పార్టీతోనే ఒక అండర్స్టాండింగ్కి వచ్చినా కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఉండదు. పొత్తుతో పోయినా పొత్తుతో పోయినా ఒక అండర్స్టాండింగ్కి వచ్చినా విలీనమైనా కూడా అది బీజేపీకి ఆ ప్లాన్ ఉంటుంది. కానీ బీఆర్ఎస్ మాత్రం దానికి సిద్ధంగా ఉండదు అని అంటున్నాను నేను. అయితే రాజకీయాలలో ఏదైనా జరగవచ్చు. ఒకవేళ మీరే ముఖ్యమంత్రి ఉంటున్నారు, మాకు సహకరించండి, మిగతా అంతా మేము నడిపిస్తాం అన్నప్పుడు ఏంటంటే అటువంటి దానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు కేటీఆర్ ఇవాళ ఖండించవచ్చు, బట్ మీకే అవకాశం ఇస్తాం ముఖ్యమంత్రిగా, మీరు మా పార్టీ సపోర్ట్తో కాండి, మిగతా అంతా మేము చూసుకుంటాము అని అన్నప్పుడు డెఫినెట్గా అవకాశాన్ని ఉపయోగించుకుంటారు కదా. ఎట్లుంటుంది రాజకీయ పరిణామాలు అప్పుడు? ఒకవేళ జరగదంటున్నారు, ఒకవేళ జరిగితే ఏముంటుంది? మళ్ళీ 4 ఏళ్ళు మళ్ళీ కేసీఆర్ కేటీఆర్ ముఖ్యమంత్రి ఉంటారు బీజేపీ సపోర్ట్తో. కాకుంటే వాళ్ళు బలం పుంజుకున్నాము అని అనుకున్నప్పుడు ప్రభుత్వాన్ని ఉపసంహరించుకొని ప్రభుత్వం నుంచి వెనక్కి వచ్చి ఎలక్షన్స్కి పోయే అవకాశం కూడా ఉంటుంది. అట్లా కూడా జరిగింది కొన్ని రాష్ట్రాల్లో. అంటే మద్దతు ఇస్తారు, వాళ్ళ అనుకూల పరిస్థితి వచ్చినప్పుడు మద్దతు ఉపసంహరించుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? ఏ పార్టీకి మెజారిటీ ఉండదు. అవును, రద్దు కూడా చేయొచ్చు కదా, అసెంబ్లీ రద్దు కూడా చేయొచ్చు. అట్లాంటిది కూడా సంకీర్ణ ప్రభుత్వాలలో అట్లాంటిది జరుగుతుంది. అందుకే ఫస్ట్ ఛాయిస్ వాళ్ళు ఏం చేస్తారంటే బీఆర్ఎస్ని విలీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కేసీఆర్ మస్తు తిట్టిండు మోడీని, అవన్నీ పట్టించుకో. లేకపోతే మోడీ ఎలక్షన్స్ అప్పుడు వచ్చి మస్తు తిట్టిండు, కాళేశ్వరం ఏటీఎంగా మారింది. మీకు కూడా చెప్పానా, రాజకీయాలలో కుటుంబ పాలన అన్నారు, కాదు దొంగలు అన్నారు. రాజకీయాలలో ఏముండదు, అవసరాలే ఉంటాయి. ఈ పౌరుషాలు, చీము, నెత్తురు, ఈ కోపాలు, తాపాలు రాజకీయాలలో ఉండవు. అవన్నీ ఆ క్షణికం, ఆ నిమిషం కోసమే. ఆ రాత్రి కూడా మళ్ళీ వాళ్ళు దాని గురించి ఆలోచించారు. సీజన్ పొలిటీషియన్స్ కదా వీళ్ళంతా, ఆరితేరు ఉన్నవాళ్ళు కదా, ఇవేం పట్టించుకోరు వాళ్ళు. ఇవన్నీ కూడా ఏంటంటే దూది పింజల్లా తేలిపోతాయి. ఏమైనా అవసరాలు. కేసీఆర్ గారు ఎప్పుడైనా ఆయన అందరికంటే బాగా తిట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ కదా అంతకుముందు తెలుగుదేశంలో. మరి ఆయనే ఫోన్ చేసి ఆయన పిలిచి మినిస్టర్ ఇచ్చాడు కదా. అవి ఉంటాయా రాజకీయాలలో? ఏముండవు అవి. అవన్నీ పైపైన మాత్రమే. మీరు ఎప్పుడైనా లెక్కంతా చూస్తే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కేసీఆర్ ఒప్పుకుంటే ఇదంతా జరుగుతుంది, కానీ కేసీఆర్ ఒప్పుకోడు అంటున్నాను, అంతేనా? కేసీఆర్ ఒప్పుకోడు. బట్ ఇంకోటి కూడా చెప్తున్నాను నేను, ఒకవేళ విలీనం కాకుండా ఇంకేదన్నా ఆల్టర్నేట్ ప్రపోజల్ కనుక వస్తే కనుక అది బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అనుకున్నప్పుడు ఒప్పుకుంటారు. బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అది. విలీనం అయితే ఒప్పుకోరు. ఎందుకంటే ఒక మంచి పార్టీ అది. కేటీఆర్ గారు ట్వీట్ చేసినట్టుగా ఒక ఉద్యమ పార్టీ, జీరో నుంచి స్క్రాచ్ నుంచి వచ్చిన పార్టీ, ప్రజల మనసుల్లోంచి వచ్చింది. దీన్ని విలీనం చేస్తారని అయితే నేనైతే అనుకోవడం లేదు. బట్ ఏదైనా వాళ్ళ వైపు నుంచి ఒక పాజిటివ్ మూవ్ కనుక ఉందనుకోండి, ఒక పాజిటివ్ మూవ్ ఉంటే మాత్రం డెఫినెట్గా అది నాకు అడ్వాంటేజా డిసడ్వాంటేజా అని కేసీఆర్ చూస్తాడు. కేసీఆర్ తనకు అడ్వాంటేజ్ అనుకున్నప్పుడు ఆ అవకాశాన్ని వదిలిపెట్టాడు. ఇప్పుడు ఏమవసరం ఉంది బీఆర్ఎస్కు? బీజేపీతో పొత్తో లేకపోతే విలీనం ఏమైనా జరగవచ్చు. బీఆర్ఎస్ ఆ సిచ్యువేషన్లో ఉందా? ఒక సయోధ్య అయితే అవసరం బీఆర్ఎస్కి. బీజేపీతో ఒక సయోధ్య అయితే బీఆర్ఎస్కి అవసరం. ఇప్పుడు కవిత అప్రూవర్ కావడానికి ఒప్పుకుంటలేదు, కానీ బీఆర్ఎస్ బీజేపీతో సయోధ్య చేస్తే కవిత బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఫర్దర్ కేసులు ఏమైనా ఉంటే కూడా రాకుండా ఆపే అవకాశం ఉంటుంది. బీజేపీలో మాకేం సంబంధం లేదు కవిత అరెస్టు. ఎవరన్నారు? కవితను ఎందుకు అరెస్ట్ చేశారు తెలుసా మీకు? కేజ్రీవాల్ని కొట్టడానికి కవితను అరెస్ట్ చేశారు. అదే ఆమె ఒప్పుకుంది. ఆమె చాలా నిజాయితీ ఉంది. నేను కేజ్రీవాల్ను బలి చేయదలుచుకోలేదు అన్నది. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా నన్ను సాక్ష్యం చెప్పమని అప్రూవర్గా మారమని అంటున్నారు. చాలా స్ట్రాంగ్గా నిలబడ్డది ఆమె ఆ విషయంలో. తనంతను కష్టపెట్టుకున్నది, కానీ ఆమె లొంగిపోలేదు. ఆ విషయంలో ఆమెను అభినందించాలి. అయితే ఆ ఒక్క విషయంలో ఆమె కాంప్రమైజ్ కాదు. కానీ బీఆర్ఎస్ను బీజేపీ దగ్గరికి తీసి అధికారంలోకి తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా బెయిల్ వస్తుంది ఆమెకి. కానీ ఫస్ట్ నుంచి కూడా బీఆర్ఎస్ క్యాడర్, బీఆర్ఎస్ లీడర్లు పైన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు బీజేపీకి ఒక యాంటీ అనేది వీళ్ళు నరనరాన వాళ్ళు జీర్ణించుకున్నారు. బీజేపీకి ఎందుకు యాంటీగా ఉన్నారు? ముస్లిం సపోర్ట్ దొరకదని. ముస్లింలే లేరు కదా బీఆర్ఎస్తో, మైనారిటీ వాళ్ళకి భయపడే కదా లాస్ట్ ఎలక్షన్స్లో వాళ్ళు ఆల్రెడీ దూరంగా ఉంటున్నది. వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్కి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తుంది బీఆర్ఎస్ ముస్లింల గురించి?
అవసరమే ఉన్నది. కానీ ముస్లిం ఓట్లు లేకపోతే ప్రాబ్లం కదా ఇక్కడ పార్టీలు మనగడ తెలంగాణలో. ఎట్లా వస్తాయి ముస్లిం ఓట్లు? పోయినాయి కదా, పార్లమెంట్ ఎలక్షన్లో రాలేదు, అసెంబ్లీ ఎలక్షన్లో కూడా రాలేదు. ముస్లింలో ఓట్లు వస్తే 1.2%, 1.8%తో కాంగ్రెస్ ఎట్లా అధికారంలోకి వస్తుంది? అవును, ఇప్పుడు మిస్ అయ్యారు. అంతకుముందు బీఆర్ఎస్ ఉన్నారు కదా వాళ్ళు. అంతకుముందు ఉన్నది లెక్క కాదు, ఇప్పుడు ఏంటనేది ఇంపార్టెంట్. ఒకసారి కాంగ్రెస్ అటాచ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రావడం అంత మామూలు విషయం ఏం కాదు. అది మైనార్టీస్ అంతా వెళ్ళిపోయింది, ఎవరు లేరు. అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇప్పుడు కాంగ్రెస్తో ఉన్నారు. కాంగ్రెస్తో ఉన్నారు. లోక్సభ ఎలక్షన్స్ పిలిపించాడు కదా మాము, ఇప్పుడు ఓటే అవసరం లేదు, కాంగ్రెస్ కేసీఆర్. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ముస్లింలల్లో ఒక అపవాదం అనేది బాగా ప్రచారమైంది. మోడీ ఉన్ను కేసీఆర్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఐక్యత ఉన్నది, అందుకే కవితను అరెస్ట్ చేయట్లేదు, అందుకే కవితను అరెస్ట్ చేయట్లేదు అనేది ఏదైతే ఉన్నదో అది బాగా ప్రచారమైంది. కానీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ అదే స్ట్రాటజీ అమలు చేస్తున్నారు వాళ్ళు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్ ఉంది, రేపు ఇంకేమన్నా ఎలక్షన్ జరగవచ్చు, బై ఎలక్షన్స్ అవో. కాబట్టి ఆ స్ట్రాటజీలో భాగంగా ఇప్పుడు మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని అప్పుడు చెప్పిండ్రు. ఇప్పుడు ఇంకా ఏకంగా విలీనం అనే విషయాన్ని ప్రచారం ఆ ఎలక్షన్లు పెద్ద ప్రభావితం చేసేటి కావు. లోకల్ బాడీస్ ఎలక్షన్ల గురించి ఎటువంటి స్ట్రాటజీ ఉండదు. స్పెక్యులేషన్స్కి అవకాశం ఏర్పడ్డది. నంబర్ 1, కవితకు బెయిల్ రావట్లేదు. నంబర్ 2, వాళ్ళు ఢిల్లీలో కూర్చున్నారు పోయి, ఏదో జరుగుతున్నది అనే అనుమానాలకు తావిచ్చే విధంగా ఉన్నది కాబట్టి ఈ ప్రచారం జరుగుతుంది. ఇంకోటి సెన్సేషన్, అది మీడియా సెన్సేషన్ చేయడానికి కూడా కొందరు ప్రయత్నం చేస్తున్నారు. బట్ అమిత్ షా దగ్గర నుంచి కూడా లీక్స్ ఏమన్నా అట్లాంటివి వస్తే వచ్చి ఉండొచ్చు. ఓసారి ఏమవుతుందో, రెస్పాన్స్ ఎట్లా వస్తుందో చూద్దాం. బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే పాజిటివ్ ఉందా, అట్లుంటే కనుక 51% కోట్ బ్యాంక్ వెళ్తుంది ఈ రెండు కలిసి. కానీ యాక్చువల్గా ప్రకాష్ అన్న, ఫైనల్ క్వశ్చన్ కూడా, మీకు టైం లేదు. యాక్చువల్గా ఏపీలో కూటమి ఏర్పడిన తర్వాత బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏర్పడిన తర్వాత నెక్స్ట్ బీజేపీ స్ట్రాటజీ తెలంగాణలో అది అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు మొన్న వచ్చిండు, పార్టీ మళ్ళీ లేపుతున్నారు, జనసేనను మళ్ళీ ఏదో వేద్దామంటున్నారు. ఆ స్ట్రాటజీ కదా వాళ్ళది. ఆ స్ట్రాటజీ నెక్స్ట్ అది స్కీమ్ బి. స్కీమ్ ఏ ఏముంటుందంటే రేవంత్ రెడ్డి సర్కార్ను కూల్చి ఇంకో పార్టీ సపోర్ట్తోని అధికారాన్ని తమ చేతిలో తీసుకోవాలనేది స్కీమ్ ఏ. స్కీమ్ బి నెక్స్ట్ ఎలక్షన్స్ టైం చాలా ఉన్నది కదా, కాబట్టి వాళ్ళు అవకాశం తీసుకుంటారు. వాళ్ళ ప్లాన్ అయితే ఉంటుంది డెఫినెట్గా, 100% వాళ్ళకి ఆ ప్లాన్ ఉంటుంది. అది చూద్దాం ఏమవుతుందో. ఎనివే థ్యాంక్ యూ ప్రకాష్ అన్న. ఎనివే చూద్దాం ఏం జరుగుతుందో. రాష్ట్ర రాజకీయాలు అయితే చాలా హాట్గా నడుస్తున్నాయి. డైనమిక్స్ ఎటు తీసుకుపోతుందో తెలియదు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న ప్రచారాన్ని, అది ఎవరికి నష్టం ఎవరికి లాభం, అది ప్రచారం వరకేనా లేకపోతే ఇంకేమైనా జరుగుతుందా వేచి చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.